సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రజావేదిక ఆధ్వర్యంలో గ్రీవెన్స్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారు మరియు సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నతాధికారులందరూ కూడా తరలి రావడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్గీకరణ విషయంలో జనాభా దామాషా ప్రకారం మనకు అమలు చేస్తామని చెప్పినటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలతో పాటు మనకు జిల్లాల వారీగా వర్గీకరణ చేసేటువంటి క్రమంలో ఈరోజు 2011 జనగణన విషయంలో అనేక అవకతవకలు ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రెడ్డి కులస్తుల్ని, ముస్లిం కులస్తుల్ని, మాదిగ కులస్తులను కూడా మాలల్లోకి చేర్పించి రికార్డులలో పొందుపరచడం జరిగింది. వాటిని మేము పరిశీలించిన కొన్ని దాంట్లలోనే మనకు బయటకు పడింది. మిగతా వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి కులగణన విషయంలో ప్రత్యేకమైనటువంటి కులాన్ని పొందుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే సింగనమల నియోజకవర్గం గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ లోకలైజేషన్ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు లోకలైజేషన్ చేసేటువంటి క్రమంలో కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి మరో కొమ్ము నుంచి మంచి రహదారిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే మరో కొమ్మ దగ్గర నుంచి ఆ గ్రామానికి వెళ్ళడానికి ఈ యొక్క మరో పైన ఓవర్ బ్రిడ్జి లాగా వేస్తే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలే కాకోకుండా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక భూములు ఇతర కులస్తులందరూ కూడా రెవెన్యూ వాళ్ళతో కుమ్మక్కయ్యి వెబ్లాండ్లో పెట్టుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక అర్జీలు వచ్చినాయి. వాటిని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఎల్లనూరు మండలానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే గుడ్డుమర్రి అనేటువంటి గ్రామంలో మా వాళ్ళకు మాదిగలకు జాబ్ కార్డులు ఉన్నా కూడా జాబ్ను ఉపాధిని చూపిస్తలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అనేక మంది మాకు కావాలని చెప్పి కొట్లాడుతున్నారే తప్ప ఉపాధిని కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కూడా మానవతా దృక్పథంతో మాదిగలకు, మాదిగేతరులకు, బడుగు బలహీన వర్గాలకి ఉపాధిని చూపించాల్సిన సమయంలో మీరు వాదలాడుకుంటూ ఇబ్బందులు పెడితే బాగోదని చెప్పి దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఉపాధిని చూపించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మాదిగ కులస్తులు ఈనాడు ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారని చెప్పుకుంటూ మాదిగలు ఫీల్డ్ అసిస్టెంట్లు గాను యానిమేటర్లు గాను అదే రకంగా చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతూ ఉంటే వాటిని కడుపు కొట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది లోకల్ లీడర్స్ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న మొట్టమొదట మరో కొమ్మ నుంచి సింగనమలకు బ్రిడ్జిని కట్టించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ వచ్చే లోపే కులగణ విషయంలో మరొకసారి కలెక్టర్ గారు రివ్యూ చేస్తూ అక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని ఇంటింటికి పంపించి కులగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్.